వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో వార్డు వాలంటీర్లకు పురస్కారాల ప్రదానం. వాలంటీర్ వ్యవస్థపై దేశంలో చర్చ జరుగుతుందన్న రజని. వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తారన్న బాలశౌరి. పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామన్న ఎంపీ. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్. మెగా డిఎస్సి వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తారన్న ఎంపీ. బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యమన్న ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ ఎంపీ స్థానంలో 6,64,000 నకిలీ ఓట్లన్న నేత. మన్యం జిల్లాలో గంజాయి పంట ధ్వంసం చేసిన పోలీసులు. 2,75,000 విలువైన గాంజాను కాల్చివేసిన సిఐ ఎస్ఐ. వాలంటీర్లంటే సేవాగుణం కలిగిన వారని, వాలంటీర్ అనగానే సీఎం గుర్తుకు వస్తారని మంత్రి రజని అన్నారు. దేశంలోనే వాలంటీర్ వ్యవస్థ గొప్పదన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరుగుతుందని రజని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థలో వార్డు వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, శ్రేవ వజ్ర పురస్కారాలు అందజేశారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఈ పురస్కారమన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అవార్డని మంత్రి రజని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే వారి మాటల్లో చాలా సందర్భాల్లో చెప్పారు, మీరంతా కూడా ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మీరు వారధి లాంటి వారని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఒక వారధిలాగా మీరు అప్పట్లో మేము అనుకునే వాళ్ళం, వీళ్ళు ఎలా చేస్తారు, ఇంతమందిని మనం పెట్టాము అని చెప్పి మాలో ఒక ఆలోచన ఉండేది. వాస్తవంగా నాయకుల్లో కూడా చాలా చర్చ నడిచేది. ఇంతకుముందు చూశారు గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు పేరెత్తాలంటే కూడా అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మాట్లాడాలంటేనే అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఒక క్రెడిబిలిటీ లేనటువంటి విధంగా జన్మభూమి కమిటీలు అలా. ఏపీ ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించాలనేది జనసేన టీడీపీ లక్ష్యమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధర్మం 4 పాదాల మీద నడుస్తుందని బాలశౌరి దుయ్యబట్టారు. వైసీపీలో ధర్మం, న్యాయం లేదు కాబట్టే చాలామంది బయటకు వస్తున్నారన్నారు. జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు తలెత్తాయని, అవన్నీ త్వరలో సర్దుకుంటాయని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం, అలానే గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కలిసి, అలాగే కొంత గుంటూరు పార్లమెంట్లో పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి వేలాది మందిగా ఈరోజు తాడేపల్లిగూడెం మీటింగ్కి అటెండ్ అవుతా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి వైసీపీ విముక్తి, ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, స్వచ్ఛమైనటువంటి గాలి ప్రజలు పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. అంతా భయాందోళనలో ఉన్నారు. దాని నుంచి ప్రజలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, అలాగే మా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు అందరం కలిసి లక్షలాది మంది ఈరోజు తాడేపల్లిగూడెం చేరుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తిరుచానూరు పంచాయతీని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులవర్తి నాని అన్నారు. తిరుచానూరులో మీ ఇంటి వద్దకు మీ పులవర్తి నాని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నాని పర్యటించారు.
పులవర్తి నానికి జనసేన టీడీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. పేరు పేరు నమస్కారం. గత 3 రోజుల నుంచి తిరుచానూరు పంచాయతీ తిరగడం జరిగింది. దానిలో భాగంగా తిరుచానూరు ఊరు కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా తిరిగేటప్పుడు మా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలను కూడా జనాలకు వివరిస్తూ వెళ్తుంటే అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా సోదరుమణులకి ఉచిత ఆర్టీసీ బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ, చదువుకునే పిల్లోళ్ళు ఎందుంటే వాళ్ళకి 15,000 లెక్కన, అదేవిధంగా 18 నుంచి 45 ఏళ్ళు ఉండే వాళ్ళకి 1,500 రూపాయలు, రైతులకి 20,000, యువతకి 3,000 రూపాయలు ఉద్యోగం లేకుండా ఈ విధంగా సూపర్ 6 పథకాలు చెప్తే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మార్చి 1న శ్రీవారి పాతాల చెంత ఏపీసీసీ చీఫ్ షర్మిలా సభ నిర్వహిస్తారని మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. 10 ఏళ్ల క్రితం మోడీ హోదా హామీ ఇచ్చి వర్సిటీ మైదానంలోనే షర్మిలా సభ నిర్వహిస్తారని రుద్రరాజు తెలిపారు. త్వరలో రాహుల్, ప్రియాంక గాంధీ ఏపీకి వస్తారని గిడుగు తెలిపారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సహా రుద్రరాజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు రుద్రరాజును పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అనంతపురం సభతోటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిన తర్వాత అధికారికంగా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించాం. దాంట్లో భాగంగా మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో స్వామివారి యొక్క పాదాల సన్నిధిలో ప్రత్యేక తరగతి హోదా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతిలో స్వామివారి పాదాల చెంతని వారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా వారు ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే వారు ఏ కళాశాల మైదానంలో అయితే, ఏ యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే వారు మీటింగ్ పెట్టారో అక్కడే మార్చి 1వ తేదీని పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభ. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదుగుబ్బ మండలాల్లో ముందుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కొనుగుంట్ల సూర్యనారాయణ చెప్పారు. బత్తలపల్లి, ధర్మారంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఎవరిని చెప్పినా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి తాను 1,00,000 మెజారిటీతో గెలుస్తారని గోనుగుంట్ల ధీమా వ్యక్తం చేశారు. జగన్, కేతిరెడ్డి ప్రజలకు క్షమాపణ కోరి వారి నుంచి లాక్కున్న 100 ఎకరాలు వారికే ఇచ్చేసి మంచి చేస్తే తప్పకుండా స్వాగతిస్తామని గోనుగుంట్ల అన్నారు. అందువల్ల ఈ సంవత్సరం నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారికి కొంతవరకు స్పందించి కొన్ని చోట్ల అయితే చేపిస్తున్నారు. కానీ ఎక్కువ చోట్ల బోర్లు, హ్యాండ్ పంపులు రిపేర్ కావట్లేదు. హోటళ్ళు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. సర్పంచ్లంతా కూడా ఆల్రెడీ 2-3 సార్లు కట్టించి డబ్బులు పెట్టుకున్నారు. వారికి కూడా బిల్లులు కాని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. ప్రభుత్వమే దీనిపైన చొరవ తీసుకొని చేయాలి, కానీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే మా వాళ్ళు కూడా మండల నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరికీ కూడా చెప్పి గ్రామాన ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని చెప్పారు. ఇప్పుడు కొన్ని దాకా చేశారు. వచ్చే 10 తేదీ లోపల ఎన్నికలు కూడా వచ్చే లోపలే ప్రతి గ్రామంలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి ఏం డబ్బులు కూడా మేము ఇస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో కళ్ళు తెలిసి ఎంతో కొంత రాజధాని ఏదని చెప్పి, కానీ ఇప్పుడు రాజధాని ఏరియాలో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీకి టీడీపీకి ప్రాణం చంద్రబాబు అయితే బీసీలు శరీరం లాంటి వారని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటు స్థానం అధ్యక్షులు జగన్ రాజు అభివర్ణించారు. టీడీపీ అధికారంలోనికి రాగానే బీసీలకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారాయన. రాయచోటిలో బీసీ జైహో తెలుగుదేశం పార్టీ నినాదంతో సభా ప్రాంగణం మారుమోగింది. 5 ఏళ్లుగా వైసీపీ అరాచక పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని జగన్ రాజు ఆరోపించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు జగన్ రాజు విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో జరిగిన జైహో బీసీ సమావేశంలో జగన్ రాజు
జగన్మోహన్ రెడ్డి చేస్తామంటే కార్యక్రమము ఏదో విధంగా బీసీలలో ఒక అలజడి సృష్టించి ఏదో మీకు పదవులు ఇచ్చినా అని చెప్పి మభ్య పెట్టే కార్యక్రమం చేస్తాను. కార్పొరేషన్లంతా ఏదో కార్పొరేషన్లు పెట్టి డబ్బులు లేకుండా, కుర్చీ లేకుండా, కార్లు లేకుండా, పెట్రోల్ లేకుండా ఏదో పదవులు ఇచ్చారని చెప్పి విన్నపిస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరంతా బీసీ సోదరులు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు వైస్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంటే ఇస్తాం బీసీలకు, అదేం అభ్యంతరం లేదు మనకు. జడ్పీ చైర్మనే రేపు అన్నమయ్య జిల్లాని బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఒకటి, మనం ఇవన్నీ కూడా ఎలక్షన్ లో చంద్రబాబు గారికి మీరంటే చాలా నమ్మకం బీసీలు సోదరులు అంటే. మనం ఈ సూరు మన ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా లాస్ట్ టైం మీరంతా పోవడం లేదు, వాస్తవాలు చెప్తున్నా, ఏమనుకోవద్దు. 2019 ఎలక్షన్ లో మనం అనుకున్న స్థాయిలో మనం చంద్రబాబు గారు సహకరించిన చాలా మంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ రఫీ ఆ పార్టీని విడి సైకిల్ ఎక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. మార్చి 2న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. రఫీతో పాటు ఎమ్మెల్యే వ్యతిరేకులు అందరూ, ముఖ్యంగా సుల్లూరుపేట చెంగాలమ్మ ఆలయం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, కొందరు నాయకులు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పనిచేయని విద్యాశాఖ అధికారులను పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని కృష్ణయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే మెగా డిఎస్సి, టెట్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. పోస్టులను వెంటనే ఖాళీగా ఉన్న 24,000 వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులతో పాటు టెట్ నోటిఫికేషన్ వెంటనే, ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులను వెంటనే. ఇది వచ్చేది మా గెలుపు, నిరుద్యోగుల గెలుపు. నిరుద్యోగులకు ఉద్యోగాలు పూరిస్తాం, మెగా డిఎస్సీ వేస్తాం. మెగా డిఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలు నింపుతాం, చెట్టు కూడా వేస్తాం. దాన్ని పూర్తి చేసి ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులంతా నమ్మి ఈరోజు మోసపోయినామని భావిస్తున్నాం. చెట్టు లేదు. మెగా డిఎస్సీ అంటే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం, కేంద్రం లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం రిటైర్ జాబులు భర్తీ చేయాలంటే ఏముంటుందండి? ఎంతమంది రిటైర్ అయ్యారు 10 ఏళ్ళ, ఎంతమంది ప్రమోషన్ వచ్చింది, ఎంతమందికి ఏ విధంగా లాభం చేకూరింది, ఉద్యోగాలు ఏర్పడ్డాయని లెక్కించి భర్తీ చేయాలి. ఏం లేకుండా విద్యాశాఖ అధికారులను పెట్టుకున్నారు, పరిమాణాలను. వాళ్ళందరూ ఏ లెక్కిస్తే వాళ్ళందరూ నిరుద్యోగ వ్యతిరేకులు. వాళ్ళంతా ఉద్యోగాలు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే వాళ్ళు ఆ మొదలు 5,000 పెట్టింది, ఇప్పుడు 11,000 పెడతారు. మేము 11,000 కావు, 5,000 కావు, 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. బోగస్ వడ్డతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో 21 లక్షల ఓట్లకు గాను 6,64,000 ఓట్లు నకిలీవే అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లో ఓటింగ్ పారదర్శకంగా జరిగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో నకిలీ ఓట్లు ఉండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేదాకా ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడతానని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. అఫ్కతోకలు గురించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీతో మాట్లాడుతున్నా. టోటల్ 21 lakh ఓటర్లు ఉన్నాయి హైదరాబాద్ లో. దానిలో 6,64,000 బోకస్, డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయి. మొత్తం అలిగేషన్ పెట్టలేను, ఎవిడెన్స్ ప్రూఫ్ ఇస్తున్నా. 6 కేటగిరీస్ లో మేము చేసినాం. ఫస్ట్ కేటగిరీ ఫోటో సిమిలారిటీ, దానిలో 1,16,000 ఓట్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్ మీకు ఇచ్చిన. సెకండ్ షిఫ్టెడ్ ఓటర్స్, అది 2,88,000 ఉన్నాయి. థర్డ్ కేటగిరీ సింగిల్ ఓటర్, అంటే ఒక్క ఇల్లు మీద ఒక సింగిల్ ఓటర్. ఎంతమంది ఉన్నారు? 1,74,000. ఎట్లా ఉంటారు తమ్ముడు? 1,74,000. ఇప్పుడు ఒకవేళ మీరు మలక్పేట్ లో ఉన్నారు, మలక్పేట్ లో సింగిల్ ఓటర్ 29,000 ఉన్నారు. మీ గల్లీలో ఎవరైనా సింగిల్
ఉంటారు, ఒక్కరు ఉంటారు, మీ బస్తీలో 2-3 ఉంటారు, మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీ 28,000. ఇట్లా చూస్తే 1,74,000 సింగిల్ ఓటర్లు. ఇది ప్రూఫ్ ఇచ్చినాం. దాని తర్వాత డెత్ ఓటర్స్ టోటల్ హైదరాబాద్ లో 15,000. దానికి డెత్ సర్టిఫికేట్ పెట్టినాం. 5th కేటగిరీ. చదువుతుంది నర్సరీ, చెబుతుంది కేబినెట్ హిస్టరీ. తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్ల పేర్లు అలవోకగా చెబుతుంది చిన్నారి శ్రీనిక. జయశంకర్ భూపాలపల్లిలోని రామ్నగర్ కాలనీలో చిన్నారి చిలక పలుకు ఆకట్టుకుంటున్నాయి. శ్రీనిక ఆక్స్ఫర్డ్ స్కూల్లో నర్సరీ విద్యార్థిని. తల్లిదండ్రులు శ్రీనివాస్, మౌనిక అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ కేబినెట్ మినిస్టర్ల పేర్లు అలవోకగా చెబుతూ అందరినీ అబ్బురపరుస్తుంది. రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్లోని 12 మంది మంత్రుల శాఖలు, మంత్రి పేరు శ్రీనిక చెబుతోంది. ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? ఐటీ మినిస్టర్ ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? పంచాయతీ మినిస్టర్ ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? హెల్త్ మినిస్టర్ ఎవరు? R&B మినిస్టర్ ఎవరు? రెవెన్యూ మినిస్టర్ ఎవరు? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు? ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో తిరుగువారం పండుగను ఆదివాసీ గిరిజన పూజారులు జరుపుకున్నారు. సమ్మక్క పూజా మందిరంలో ఆదివాసీ గిరిజన పూజారులు సమ్మక్క పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరిచారు. వారి ఆడబడుచులతో కలిసి తిరుగువారం పండుగ నిర్వహించారు. దీంతో జాతర మహాఘట్టం పరిసమాప్తమైనట్లు సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేష్ తెలిపారు. కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తిరుగువారం బుధవారం. మరి ఉదయాన్నే లేచి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, ఆడపడుచులతోటి జగన్న మునింద బొడ్రాయి దగ్గర నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి సమ్మక్క తల్లి అయినటువంటి గర్భగుడి అయినటువంటి పూజా మందిరం చేరుకొని ఆడపడుచులతోటి ముగ్గులు కార్యక్రమం చేసేసి మరి సమ్మక్క తల్లి యొక్క రహస్య పూజలు నిర్వహించిన అనంతరం పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది. మరి ఈ రోజుతోటి మహాఘట్టమైనటువంటి మేడారం జాతర 2024 ముగిసిందిగా భావిస్తున్నాం. కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తిరుగువారం బుధవారం. మరి ఉదయాన్నే లేచి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, ఆడపడుచులతోటి. ఇంటి పనులు భారీగా పెంచడంపై ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైరా మున్సిపాలిటీలో ఇంటి పనులను 100% పెంచారని సిపిఎం నేత బొంతు రాంబాబు విమర్శించారు. మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లోనూ అధిక పనులు వేశారని ఆరోపించారు. ఇంటి పనుల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంటి పనులు తగ్గించాలని రాంబాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ప్రజలపై విపరీతమైనటువంటి ఇంటి పన్ను భారం మోపి వసూలు చేసేటువంటి పాలకవర్గం, అధికార యంత్రాంగాన్ని వ్యతిరేకంగా ఇవాళ సిపిఎం ఆందోళన చేస్తా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజలపై అత్యధికంగా భారాలు మోపి ఇంటి పన్ను రూపంలో దాదాపుగా అత్యధిక శాతం పెంచి వసూలు చేయడానికి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. అదేవిధంగా మన మున్సిపాలిటీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎప్పుడు లేని మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇంత ఒక్కొక్క ఇంటికి 5,000, 10,000, గుడిసె ఉన్న వాళ్ళు కూడా 5,000 రూపాయలు ఇట్లా అత్యధికంగా వసూలు చేయడాన్ని ఇవాళ దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇవాళ మన వైరా పాలక వర్గం గాని, జిల్లా కలెక్టర్ గారు గాని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మీరు ఒకవైపున పేదలందరి సంక్షేమం అందిస్తున్నాం అంటూనే మరోవైపున మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉండే ప్రజలపై అత్యధికంగా ఇంటి పన్నుల పేరుతో వసూలు చేయడాన్ని ఇది సరైనది కాదు. వైరా మున్సిపాలిటీలో అశాస్త్రీయంగా ఎలాంటి హేతుబద్ధత లేకుండా ఇంటి పన్నులు 100 నుంచి 1000% పెంచడం అనేది జరిగింది. కొన్ని ఇళ్లు 100% పెరిగితే కొన్ని ఇళ్లకి 200%, 500% కూడా పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రజలు మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి
వెళ్లి ఇదేం పాపం ఇంత ఎందుకు వచ్చింది, మాకు 200, 500 ఇంటి పన్ను కట్టే వాళ్ళకి 5,000, 10,000, 15,000, 20,000 రూపాయలు వచ్చిందని చెప్పి పేద మధ్యతరగతి వర్గాలు అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు, ప్రభుత్వమే ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతా ఉంది. ఈ 3 నెలల్లోనే ఇంత విపరీతమైనటువంటి పన్నుల భారం ఎందుకు వేయాలి? ఒక పక్కన ముఖ్యమంత్రి గారు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానంటాడు, మరొక పక్కన మహిళలు వాడే వంట గ్యాస్ కి 500 రూపాయలకి ఇస్తామంటాడు, మహిళలకి 2,500 మహాలక్ష్మి పథకం ఇస్తానంటాడు, బస్సులో పోయే వాళ్ళకంగా ప్రయాణానికి ఇస్తానంటాడు. అంటే ఉచిత ప్రయాణం భారం, 500 గ్యాస్ భారం, కరెంటు భారం అంతా ఇళ్ల పన్ను ద్వారా వసూలు చేసి ఖజానా నింపుకోవాలని చెప్పామన్న ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఆలోచన. పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమాయనవరంకలో 430 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ కార్గో ఫోర్ట్ నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ప్రారంభించారు. జిల్లాలోని మత్స్యకారుల చిరకాల కళ సాకారం చేస్తున్నామని ప్రసాద్ రాజు అన్నారు. మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులు సహకారంతో పాటు తీర ప్రాంత గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయన్నారు. మత్స్య ఉత్పత్తులు, ఎగుమతులతో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, మత్స్య ఉత్పత్తుల ఎగుమతికి ఫిషింగ్ హార్బర్ కార్గో ఫ్లోట్ దోహదం చేస్తాయన్నారు. మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల చేపల చెరువుల రైతులకి భవిష్యత్తు రోజుల్లో ఈ హార్బర్ కార్గో పోర్టు ఉపయోగపడాలని దోహదపడాలి. అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడైతే మనకి కార్గో పోర్టు హార్బర్ వచ్చిందో మరి గతంలోనే ఇక్కడ ఇది ఒక ఆక్వా పార్క్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని, ఆక్వాకి సంబంధించినటువంటి ఫీడ్ ప్లాంట్స్, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్, మెడికల్, అలాగే ఇతర మౌలిక పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి మరి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ నరసాపురం తీర ప్రాంతానికి మరి కొంత అమౌంట్ను కూడా కేటాయించడం మొన్ననే నిర్మలా సీతారామన్ గారి దృష్టికి కూడా. తెలుగు ప్రజలు బాగుండాలని సీఎం రేవంత్ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు నెరవేరేలా శ్రీవారు ఆశీర్వదించాలని కోరినట్లు తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వదనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మేజర్ పంచాయతీ బ్రాహ్మణ వీధిలోని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జాతీయ సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కడప జిల్లా సైన్స్ అధికారి ఉమామహేశ్వరరావు, ఎంఈఓ శంకరయ్య విద్యార్థులతో చేయించిన సైన్స్ కిట్స్ను పరిశీలించారు. 110 ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీ సాయి హైస్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. జిల్లా సైన్స్ అధికారి ఉమామహేశ్వరరావు, ఎంఈఓ శంకరయ్యను హైస్కూల్ యాజమాన్యం సాల్వాతో సత్కరించింది. సైన్స్ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో చేయించినటువంటి ఎగ్జిబిట్స్ నిజంగా పిల్లల్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సో ఇందులో విద్యార్థులు ఏ ఎగ్జిబిట్ని రకరకాల కమ్యూనికేషన్స్ ఎలా చేయొచ్చు అనేది, స్మార్ట్ హౌస్ అనేది, కార్నివాల్ రైడ్ అనేది, సో ఎయిర్ కూలర్ అనేది, సో ఇలాంటి రకరకాల ఫ్రీ ఎనర్జీ అనేది, హార్ట్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, లంగ్స్ ఫంక్షనింగ్, స్మార్ట్ డస్ట్బిన్, సో ఇలాంటివి చాలా విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. సో నిజంగా విద్యార్థులు చిన్న వయసులోనే 7వ 8వ తరగతి విద్యార్థులు ఈ విధంగా తయారు చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. సో వారిని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో జాతీయ దినోత్సవ సైన్స్ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా సెర్ప్ మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇంతియాజ్ అహ్మద్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. 2 రోజుల కిందట కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా డాక్టర్ ఇలియాస్ని ఎంపిక చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గీయులు ఆందోళన చేపట్టడం, డాక్టర్ ఇలియాస్ తన స్థానంలో తన భార్యకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే కర్నూలు టీడీపీ అభ్యర్థి భరత్ను ఢీకొనేందుకు ఇంతియాజ్ అహ్మద్ సరైన వ్యక్తి అని వైసీపీ భావిస్తుందన్నారు. మనం పొదుపు
గురించి విలువ గురించి చెప్పడానికి మనకు ఎటువంటి అవసరం లేదు, లేదా ఆ అవసరం కొద్ది వరకే ఉంది. మిగతా సమయం ఏం చేయాలి? సో అప్పుడు నేను ఫైనాన్స్ వాళ్ళతోనూ ఇతర సిబ్బందితోనూ ఇతర అధికారులతోనూ మనం సీఎం వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన చిన్న నాకేమనిపించిందంటే వాళ్ళలో ఈ సర్వ సంస్థ ఇంతమంది ఒక 5,000 మంది ఎంప్లాయీస్, ఒక 30,000 మంది దాకా అంటే 28,000 వివోఎస్, ఇవన్నీ అవసరమా? ఇవంతా ఈరోజు వేర్ ఇస్ ద నెసెసిటీ అనే ఒక భావన కనిపించింది నాకు. ఐ థాట్ దీన్ని చేంజ్ చేయాలి. మీరందరూ కూడా అప్పుడు జాయిన్ అయినప్పుడు అందరూ చాలా సోషల్ వర్క్ చేసి ఏదో మీరందరూ పీజీలు చేసి జాయిన్ అయ్యారు చాలామంది. సో అందరి క్వాలిఫికేషన్ ఇప్పుడు చూసా, నాకు అక్కడ అర్థమైంది. తర్వాత మార్పు తేగలము అంటే ఇక్కడే మన్యం జిల్లా డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధి మెట్టుగూడలో 2,75,000 విలువైన గంజాయి పంటను పోలీసులు ధ్వంసం చేశారు. 1.5 ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్, డొంకరాయి ఎస్ఐ శివకుమార్ పోలీసు బలగాలతో మెట్టుగూడ కొండల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను కాల్చి బూడిద చేశారు. 6గురు నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం సానబట్టలో హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హరిప్రసాద్ది ఆత్మహత్య కాదు, హత్య అని అతని భార్య పద్మ ఆరోపిస్తుంది. పేకాటలో చేస్తున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో హరిప్రసాద్ను నిర్వాహకులు, వైసీపీ నేత సుబ్రహ్మణ్యం, వైసీపీ వైస్ సర్పంచ్ అనుచరులు రాళ్లతో కొట్టారని చెబుతుంది. సుబ్రహ్మణ్యంతో గొడవ జరగడంతో హరిప్రసాద్కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. దీంతో హరిప్రసాద్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకున్నాడని సమాచారం. సుబ్రహ్మణ్యం వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పద్మ ఆరోపించింది. నా కష్టవాడికి ఎదగదన్నా, నా ముగ్గురికి పాలు కాకపోతే కూర్చోబెట్టి సాపుకున్నానన్నా. నేను నా ముగ్గురు ఒక కన్నాన్ని నేను బాధపడుకుంటే వాడు నా జీవితమే నాశనం చేసినాడు. అక్క కూతురు నా కడుపులో మండి ఎందుకన్నా పెట్టుకుంటారు. మేము ఎట్ట బతికేదన్నా, మాకు ఏమున్నదన్నా, నేనేం చెప్పలేదన్నా. నా ముగ్గురికి బాగలేక నేను అల్లాడితే నిన్న డ్యూటీకి వద్దంటే నా ముగ్గురు పోయినాడన్నా. నేను అందరి జీవుడు ఎవరు ఫోన్ చేసే కాడికి నేను పరిగెత్తా పోయి నా ముగ్గురిని ఎతికి తిరుపతన్నా. ఆటో పెట్టుకొని ఇంటికి దొరుకుని వచ్చినానన్నా. ఈ గతి చేసినానన్నా. ఎవరేం తిందన్నా, సంఘంలో డబ్బు వచ్చిందన్నా, అప్పు కట్టినాను, కొంచెం డబ్బు నాకు ఇవే అన్నాడు. ఇచ్చినానన్నా. నా బట్టలు కలిసి నా ముగ్గురిని కొట్టేసి కన్ను. ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.